నమస్తే అండి. మనము రోజు దీపం పెట్టేటప్పుడు పూజ చేసేటప్పుడు ఒత్తులు మారుస్తాము. నేను నిన్న పెట్టిన దీపం అండి ఇది అఖండము. శుక్రవారం పొద్దున పెడితే శనివారం కూడా వెలుగుతుంది. ఇది కొద్దిగా ఆయిల్ వేస్తే ఆదివారం నాకు కూడా వెలుగుతుంది. అది నుంచి ఇప్పుడు మనము రోజు దీపారాధన చేసుకునేటప్పుడు ఈ ఒత్తులు తీసేస్తామండి. ఈ ఒత్తులు తీసేసి ఇట్లా ప్రమిదలో మట్టి ప్రమిదలో పెట్టేసి ఈ విధంగా అన్నీ తీసి వారం ఒత్తులు ఇలా పెట్టేస్తాము. ఇందులో పచ్చ కర్పూరము, లవంగాలు ఇందులో పెట్టేస్తాము. ఈ విధంగా పెట్టేసి మధ్యలో హాల్లో కానీ దేవుని ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఒక నట్టింట్లో పెట్టి ఇవి వెలిగించాలండి. ఇది వెలిగిన తర్వాత మొత్తం అంతా కాలిపోయేదానికి ఉంచి నల్లగా అయిపోతుంది ఇదంతా ఒత్తంతా. అప్పుడు కొద్దిగా ఇందులో ఆయిల్ వేసి బాగా ఇలా సాది పిల్లలకు పెడితే ఆ బొట్టు పిల్లలకు పెడితే మంచిదండి. అది అలా చేయండి, మంచిది. ఇట్లా వెలిగించేసేయాలండి. మొత్తము కాలిపోతుంది. నేను వారం ఇలానే చేస్తాను. ఈ విధంగా చేసేసి ఆ బొట్టు అనేది నల్ల బొట్టు అనేది పెట్టుకుంటే పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందండి. చిన్నపిల్లలకు కానీ కొంచెం పెద్ద పిల్లలకు కానీ ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లో కూడా. ఈ విధంగా అంతా ఇట్లా సాదుకోవాలా, మెత్తగా ఉండేదంతా. ఇది చిన్న బాక్స్కి వేసుకొని ఇట్లా వేలుతో తీసుకొని నుదుటి మీద పెట్టాలండి. పిల్లలకు కానీ మనమైనా కానీ బొట్టులాగా నుదుటి మీద పెట్టుకోవచ్చు, దిష్టి తగలకుండా. పిల్లలకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా. ఈ పొగ అంతా ఇల్లు అంతా వాసన వస్తుందండి బాగా. పచ్చకర్పూరం వేస్తాము, లవంగాలు వేస్తాం కాబట్టి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇది బొట్టులాగా మనం పెట్టుకోవచ్చు అండి.